అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నేను ఈరోజు బెండకాయ టమాటా చేస్తున్నాను. దానికి మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసాను. ఇందులోకి చిన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇవి కాస్త దూరగా ఫ్రై కానివ్వాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాం. ఇవి ఇలా దూరగా వేగుతూ ఉండాలి. నాకు వంట చేస్తూ ఉంటే పాట పాడడం చాలా ఇష్టం అండి. ఈ వీడియో వల్ల నేను పాడలేకపోతున్నా, కానీ ఈరోజు మీకోసం ఒకటి పాడదాం అనుకుంటున్నా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. ఇలా పాటలు పాడుతూ వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. మనము వంట చేస్తున్నప్పుడు చాలా భక్తితో మనసు పెట్టి చేయాలండి. చేయడం వల్ల మనకు ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది. మనం తిన్న వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంకా పాటలు, దేవుడి పాటలు పాడడం వల్ల ఇంకా మనకు ఈ కూర ఔషధంలాగా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తూ ఉండండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కు వచ్చాయండి. ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. బెండకాయలు ఉడికినాయా లేదా చూద్దామండి. ఉడుకుతున్నాయి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత మనము టమాటా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటాలు వేసాను. బెండకాయను చాలా సున్నితంగా కలపాలండి. మనం ఫిష్ కర్రీ కలిపినట్టుగా ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇవి చిన్న ముక్కలు అన్నీ ముద్దగా అయిపోతుంది కర్రీ. ఇదిగో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ చేద్దాం. బెండకాయ ఉడికిందా లేదా చూద్దామండి. మంచిగా దగ్గరికి అయింది. ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసేలా మెల్లిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కాసేపు ఉడకనివ్వాలండి. బెండకాయ టమాటా రెడీ. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.